17వ 17th జడ్జిమెంట్. 17th జడ్జిమెంట్. 17th జడ్జిమెంట్. ఆ 17వ తీర్పు పేరు సాతాను మీదికి రాబోచున్న తీర్పు. జడ్జిమెంట్ అపాన్ సాటన్. జడ్జిమెంట్ అపాన్ సాటన్. ఈ సాతాను మీదికి దిగి రాబోతున్నటువంటి తీర్పు విషయమై నేను కొన్ని మాటలు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ఇప్పటి వరకు మనము నేర్చుకున్నటువంటి 16 తీర్పులు, ఈ ముందు నేర్చుకోబోయేటటువంటి తీర్పులన్నిటిలో ఒక్క విషయం చెప్పాలి అంటే, భూమి మీద సంభవించబోతున్నటువంటి తీర్పులన్నిటి విషయంలో ఇది మహాభయంకరమైన తీర్పు. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ జడ్జిమెంట్. ఈ తీర్పు సాతాను ఒక్కడి మీదనే విధింపబడబోచుందన్న విషయాన్ని మనము గ్రహించాలి. సాతాను మీదికి వచ్చుచున్న తీర్పు ఆదాము హవ్వను మోసగించినటువంటి దినము మొదలుకొని, ఆదాము హవ్వలను మోసగించుటకై వాడు ఏదెను తోటలోనికి అడుగుపెట్టిన దినం మొదలుకొని, ఇంకా చెప్పాలి అంటే అపవాది అయినటువంటి సాతానుగాడు లూసిఫర్ పరలోక రాజ్యంలో నుంచి వాడు త్రోసివేయబడి పాతాళలోకమునకు అప్పగింపబడినటువంటి దినము నుండి వాడు చేస్తున్న చెడ్డ కార్యములకు ప్రతి దానికి లెక్క చెప్పి వాడు పడద్రోయబడినప్పటి నుండి వాడు చేసినటువంటి క్రియలన్నిటికాను తీర్పు తీర్చు దినము ఒకటి రాబోచున్నది. అదే సాతాను మీదికి రాబోచున్న తీర్పు. ద జడ్జిమెంట్ అపాన్ సాటన్. ద జడ్జిమెంట్ అపాన్ సాటన్. ఆ మాటను దేవుని వాక్యములో నుండి మనము చదవగా విందాం. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయం 10వ వాక్యం. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయం 10వ వాక్యం. రెవల్యూషన్స్ 20:10. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. చూడండి, 20వ అధ్యాయం 10వ వచనములో వారి మీదికి దిగి వచ్చుచున్న తీర్పు విషయమై ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఏమిటంటే, సాతాను అగ్ని గంధకములలో మండు గుండములో వేయబడతారు. అచ్చట అబద్ధ ప్రవక్తయు ఆ ఘట సర్పము అక్కడ ఆల్రెడీ ఉన్నారు. అది వరకే వారు ఇప్పుడు సాతాను అనబడుతున్నవాడు వేయింపబడబోతున్నాడు. చూసారా ప్రియులారా, ఈ సాతానుగాడికి అబద్ధ ప్రవక్తకును ఘట సర్పమునకు తీర్పు విధింపబడిన తర్వాత కొంత సమయానికి తీర్పు సాతాను మీదికి దిగిరాబోతుంది. అబద్ధ ప్రవక్తకును, అది వాడు కూడా సాతానుగాడి ఏజెంటే. మరి క్రూర మృగము వాడు కూడా సాతానుగాడి ఏజెంటే. మొదట వారు వచ్చి వారి పనులు జరిగించిన తర్వాత వారు శిక్షింపబడి నరకానికి అప్పగింపబడిన తర్వాత ఆఖరిగా సాతానుగాడి మీదికి తీర్పు దిగిరాబోతుంది. ద ఫైనల్ జడ్జిమెంట్ అని మనం చెప్పొచ్చు. ద ఫైనల్ జడ్జిమెంట్ అని మనం చెప్పొచ్చు. వారి మీదకి ఆ తీర్పు సాతానుగాడి మీదకి రప్పించబోతున్నాడు. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, యుగ యుగములు రాత్రింబవళ్ళు బాధింపబడుదురు. దే విల్ బీ ఇన్ ద లేక్ ఆఫ్ ఫైర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. युगों तक वो उस नरक के काल कोठरी में तड़पाते हुए तड़पाने के लिए वो फेंक दिया जाएगा. నరకానికి వాడు అప్పగింపబడతాడు, పడద్రోయబడతాడు. యుగ యుగములు వాడు పీడింపబడి బాధింపబడుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీద
నేను ఒత్తిడి చేయాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే, రాత్రింబగళ్ళు బాధింపబడుదురు అన్న మాట. అంటే యుగ యుగములు లేదా నిరంతరం అను మాటలు పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అనేక పర్యాయములు, అనేక సందర్భాలను, అనేక విషయాలను నేర్పించుటకు ప్రస్తావింపబడి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. నిత్యం, ఎవర్లాస్టింగ్, యుగ యుగములు, నిరంతరం. చూడండి, అటు నిత్యత్వానికైనా పరలోక రాజ్యానికైనా నిరంతరం లేకపోతే యుగ యుగములు అన్న మాట ఉపయోగించబడ్డది. సరిగ్గా పరలోకమందు వారు పొందబోచున్నటువంటి బహుమానముల విషయంలో దేవుడు నిరంతరం అన్న మాట ఎలాగున ఉపయోగించాడో, శిక్షింపబడు వారి విషయములో కూడా దేవుడు నిరంతరం, యుగాయుగములు వారు బాధింపబడుదురు, శిక్షింపబడుదురు, వారు హింసింపబడుదురని దేవుని వాక్యము ద్వారా నేర్పించబడుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వినాలి. కృప పొందిన వారు నిత్యమందు బహుమానములు అనుభవించుచు ప్రభుతో కూడా యుగాయుగములు ఆనందించెదరు, యుగాయుగములు నిరంతరం సంతోషించెదరు. పాతాళ లోకమునకు అప్పగింపబడు వారు కూడా నిరంతరము, యుగాయుగములు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ వారు పాతాళ లోకములో పీడింపబడుదురని, ఈ నిరంతరం యుగాయుగములు, తరతరముల వరకు, ఇక శాశ్వత కాలము వరకు మరి ఒకరు ఆనందమును అనుభవిస్తారు, ఒకరు దుఃఖమును అనుభవిస్తారన్న ప్రస్తావన పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా దేవుడు రాసి ఉంచాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుగా విందాం. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 1 verse 8. అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు, అగ్నిజ్వాలలుగాను చేసుకొనువాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. చాలండి, దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా, ఇక్కడ సింహాసనం ఎంతకాలము వరకు నిలిచి ఉంటుందంట? ఇక్కడ సింహాసనం ఎంతకాలం వరకు నిలిచి ఉంటుందన్న పదం ఉపయోగించబడ్డది. నిరంతరం, యుగ యుగములు, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రకటన పుస్తకం 20వ అధ్యాయం 10వ వచనములో మనము చదివిన వాక్య ప్రకారం అపవాది అయిన వాడు ఎంతకాలం బాధింపబడుతున్నాడు? నిరంతరం, యుగాయుగములు. వింటున్నారా? నిత్యములో దేవుని సింహాసనం యొక్క వైభవమునకు, అధికారమునకు ప్రాముఖ్యత ఇచ్చుటకై ఈ పదములు ఉపయోగింపబడెను. ఏమిటా పదములు? నిరంతరం, యుగ యుగములు. అలాగే నిత్య శిక్షా విధి పొందవలసిన వారందరూ అగ్నిగుండములో పడవేయబడుదురు. అక్కడ కూడా యుగ యుగములు, నిరంతరం అన్నమాట ఉపయోగింపబడినట్టుగా చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అనగా నిత్యమందు సదాకాలము సాతాను ఏ విధంగా యాతన పొందునో దాని యొక్క సుస్థలమును ఇది నొక్కి చెప్పుచుంది. దాని పర్మనెంట్ ఇల్లు ఏమిటో, దాని సొంత స్థలం ఏమిటో, దాని అనుచరులకు ఉన్నటువంటి నియమించబడినటువంటి స్థలం ఏమిటో ఈ నిరంతరమైన మాట ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా వినండి. ఈ 17వ తీర్పు వలన సాతానుని మన భాషలో చెప్పాలంటే ఇక వాడెన్నడూ బయటికి రాకుండానట్లు వాడి సొంత ఇంటికి దేవుడు వారిని పంపించేస్తాడు. విన్నారా? అపవాదిని, వాడి అనుచరులను దేవుడు వాడి సొంత ఇంటికి పంపించేస్తాడు. ఇప్పుడు మీరందరూ చెప్పండి,
అపవాది సొంతిల్లు ఏమిటమ్మా? నరకం, అగ్నిగుండం. నిరంతరం వాడు మండుచున్నటువంటి స్థలానికి, నిరంతరం వాడు పీడింపబడుతున్నటువంటి స్థలానికి వాడు అప్పగింపబడతాడని దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఈ అగ్నిగుండానికి లేదా నరకానికి, విన్నారా, భయంకరమైన అగ్నిగుండానికి, భయంకరమైనటువంటి ఆ నరకానికి మరి వారు అప్పగింపబడుచున్నప్పుడు వారితో కూడా ఎవరెవరు అక్కడికి వెళతారో ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనం కొన్ని విషయాలను చూద్దాం. అక్కడ పడిపోయిన దూతలు, అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి, దుష్టుడు, వెనుకబడిన వారందరూ మొదలగు అనేక గుంపుల వారు సాతానుతో కలిసి అగ్ని గుండములో బాధింపబడుదురు. వింటున్నారా పిల్లారా? ఎన్ని గుంపుల వారు అక్కడ ఉంటారంట? పడిపోయిన దూతలు అక్కడ ఉంటారంట, అబద్ధ ప్రవక్త అక్కడ ఉంటాడంట, క్రీస్తు విరోధి అక్కడ ఉంటాడంట. వీరిని క్రీస్తు విరోధి అక్కడ ఉంటాడు, దుష్టుడైన వాడు అక్కడ ఉంటాడు. వీరందరితో కూడా వెనుకబడిన వారు అగ్నిగుండములో నిరంతరము కాలుటకు, కాల్చబడుటకు, యాతన పరచబడుటకు, వేదన అనుభవించుటకు వారు అప్పగింపబడతారు. నిరంతరం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఇక్కడ ఒక మాటను మనం నేర్చుకోవలసినదై ఉన్నది. అదేమిటంటే, ఒకనాడు అపవాదిని, వాడి అనుచరులను అందరినీ నరకంలో, అగ్నిగుండములో దేవుడు పడవేస్తాడు. ఆ సాతానుగాడితో కూడా ఎవరు అగ్నిగుండానికి, నరకానికి, నిత్యము కాలుటకు నరకానికి అప్పగింపబడతారంటే వెనుకబడిన వారు అన్న ఒక పదం అక్కడ ఉపయోగించబడ్డది. బ్యాక్ స్లైడెన్ పీపుల్, వెనుకబడిన వారు. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, ఎవరు నరకానికి అప్పగింపబడతారు, ఎవరు నిత్యమైన నరకములో పాలు పొందుతారు, ఎవరు ఆ భయంకరమైనటువంటి శిక్షకు అప్పగింపబడతారో మనం ఈ రోజున ఒక పాఠాన్ని నేర్చుకొని నరకాగ్ని నుంచి మనము తప్పింపబడుటకై మనకు కావలసిన, నేర్చుకోవలసిన ఒక అనుభవం ఏమిటంటే, వెనుకబడిన వారిగా మనం ఉండరాదు. వెనుకబడిన వారిగా మనం ఉండరాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది ఆరంభములో, రక్షింపబడినటువంటి ప్రారంభ దినాలలో చాలా వైరాగ్యం కలిగి ఉంటారు, చాలా ఆసక్తి కలిగి ఉంటారు, చాలా ఆతురతతో పరిగెడుతూ ప్రభు కొరకు ప్రయాసపడే మనసు కలిగిన వారై ఉంటారు. క్రమక్రమముగా వారు వాక్యములో ఎదుగుతున్న కొలది, క్రమక్రమముగా వారి విశ్వాస జీవితంలో ఎదుగుచున్న కొలది, క్రమక్రమముగా వారి భక్తిలో వారు సార్థకమవుతున్న కొలది, వారు వైరాగ్యములో ఇంకా ఎదగవలసింది, ప్రార్థనలో ఎదగవలసింది, సహవాసములో ఎదగవలసింది, వారు క్రమక్రమముగా వెనుకబడిపోతూ ఉంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, వినయ్ మాథ్యూస్ పాస్టర్ గారిని ప్రేమించేవాళ్ళు చాలామంది, వినయ్ మాథ్యూస్ పాస్టర్ గారి వాక్యం చెప్తే వినాలని ఆశపడేవారు చాలామంది, చాలా బాగా మాట్లాడతారు, చాలా ఆసక్తికరంగా ఉంటాయని చెప్పేవారు చాలామంది. కానీ అదే వాక్యాన్ని వినడానికి, అదే ప్రార్థనలో సహవాసములో ఎదగడానికి ఉదయకాలమునే లేచి మోకరించడానికి ఆశపడేవారు చాలా తక్కువ మంది. మళ్ళీ చెప్తున్నాను, ఇతర సంఘాలకు చెందినవారు లేదా వేరే కార్యక్రమాల చేత ఒకవేళ వారు ఎక్కడైనా బిజీగా ఉన్నట్లయితే పర్వాలేదు, దాని విషయమై నేను ఒత్తిడి చేయట్లేదు, అలా చేయడం కూడా న్యాయం కాదు. కానీ ఉదయకాలమునే లేచే ఆ మనస్సు లేకపోవడం, శరీరము బద్ధకించి వాక్యానికి లోబడకపోవడం, ఇంతటి ఉపదేశమును నేర్చుకుంటున్నా కూడా ఆ ఉపదేశమునకు అప్పగించుకోకుండా, వాక్యానికి స్థిరపరచకుండా వారు నిర్లక్ష్యం చేసేవారు
నిర్లక్ష్యం చేయడం, అదేమిటో తెలుసా? దాని పేరే వెనుకబడినటువంటి జీవితం. వెనుకబడిపోతున్నారని చెప్పడానికి సందేహం ఏమీ లేదు. ప్రేమ జరిపిట్లారా, ఉదయకాలమునే లేచి స్తోత్ర ప్రార్థన చేయకపోవడం అది తప్పు కాదు, అది పాపం. వింటున్నారా? ఉదయకాలమున లేచి స్తోత్ర ప్రార్థన చేయకపోవడం. ప్రియులారా, మీరు ఏ విశ్వాసంలో కట్టబడుతున్నా, మీరు ఏ సేవకుని వెంబడిస్తున్నా, మీలో కొందరికి నేను నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొందరు ఎలా ఉంటారంటే ఒక్క నడిపింపుకు అప్పగించుకోరు, ఒక్క నియమానికి అప్పగించుకోరు. ఒక వారం ఈ పాస్టర్ గారు, ఒక వారం ఆ పాస్టర్ గారు, మరో వారం ఇంకో పాస్టర్ గారు. ఆ మధ్యలో ఇలాగే ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉండేవాడిని. మొదటి వారం ఒక పాస్టర్ గారు వస్తారు, రెండో వారం ఇంకో పాస్టర్ గారు వస్తారు, మూడో వారం ఇంకో పాస్టర్ గారు వస్తారు, నాలుగో వారం మరో పాస్టర్ గారు వస్తారు. ఇంతకీ ఏ పాస్టర్ గారి వాక్యం వినాలి, ఏ ఉపదేశంలో బలపడాలి, ఏ నడిపింపులో ఉండాలి, ఏ క్రమములో ఉండాలి? ఇలాగుంటే మరొక వైపు మరొక ఎత్తు ఏమిటంటే, ఇంతకీ నీ విషయమై లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళు ఈ నలుగురిలో ఎవరు? ఇప్పుడు ప్రతి విశ్వాస విషయమై ఒక సేవకుడు ఏం చేయాలి? దేవునికి లెక్క అప్పగించాలి. మీరు ఒకరికి లెక్క అప్పగించాలి. ఇప్పుడు నలుగురిలో మీరు ఎవరు లెక్క అప్పగిస్తారు? ఇప్పుడు లెక్క అప్పగించడానికి ఒక వ్యక్తిని లేదు, ఈ పలాని వ్యక్తి, పలాని వినయ్ మాథ్యూస్ పాస్టర్ గారు మా కాపరి, మా నాయకుడు అని మీరు అనుకున్నప్పుడు, ఆయనకు మీరు లెక్క అప్పగించేవాళ్ళు అన్న ఆలోచన మీకు ఉన్నప్పుడు, నడిపింపులో ఉన్నాం కదా, బలపరచబడుతున్నాము కదా, వాక్యము చేత ఆదరింపబడుతున్నాము కదా అని ఆలోచన కలిగి మరి నడిపింపునకు అప్పగించుకున్నప్పుడు ఇతర ఉపదేశముల వైపు మళ్ళీ మనసు పెట్టడం ఏమిటి? ఇతరుల వైపు మనము ఆలోచించడం ఏమిటి? ఒక మాట చెప్పమంటారా? అవునన్నా కాదన్నా, ఒకవేళ మీరు మనసులో నొచ్చుకుంటే క్షమించండి, వెనుకబడిపోతున్న పరిస్థితులకు అది సూచనగా ఉన్నదని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటున్నారు పిల్లారా. ఎందుకలా పలకవలసి వచ్చింది, ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చిందంటే, ఒక్క ఉపదేశమునకు మనం ప్రయాసపడకపోతే, ఒక నడిపింపులో మనము ఉండకపోతే, ఇతర బోధలకు మనస్సు పెట్టడం వలన మనం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. నేను చాలాసార్లు మిమ్మల్ని హెచ్చరించాను, మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయమైనా 14వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్టు. మరి కొంచెం మరొకసారి చాలా నెమ్మదిగా చదవాలి, ఒక్కొక్క పదాన్ని అక్కడ చూద్దాం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి పసిపిల్లల వలె ఉండక మనుష్యుల మాయోపాయముల చేత, అదిగో మాయల చేత ప్రజలను మోసగించుటకై ప్రయత్నించుచున్న కొందరి బోధలకు వంచనతో బోధించు వారి మాటలకు, తప్పు మార్గములకు లాగే కొందరు కుయుక్తి పరులుంటారు. గాలికి కొట్టుకొని పోవునట్లు, అది కొందరి బోధలు గాలి వంటి బోధలుంటాయి. కల్పింపబడిన ప్రతి ఉపదేశం, మరికొందరు ఉపదేశములు కల్పింపబడిన ఉపదేశములు ఉంటాయి. ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. కాసేపు ఈ వాక్యము, కాసేపు ఆ వాక్యము, కాసేపు ఈ బోధ, కాసేపు ఆ బోధ వింటూ అలల చేత ఎగరగొట్టు వారై యుండునట్లుండక, అలల చేత ఇటు అటు కొట్టుకొని పోవారై ఉండక, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. చూడండి, ఎఫెసీ సంఘానికి పౌలు ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడో తెలుసా? వీరు ఒక్క బోధకు అప్పగించుకున్న వారు కాదంట. చివరికి ఆ మాట విని ఈ మాట విని ఎక్కడ మీరు పడిపోతారేమో. విన్నారా? ఎక్కడ పడిపోతారేమో. ఇప్పుడు పసిపిల్లలు చూడండి, చిన్న పిల్లలు, పసిపిల్లలు చూడండి,
వింటున్నారా? నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినాలి. వాళ్ళు తప్పటడుగులు వేస్తూ నడుస్తూ ఉంటారు. నడవాలన్న ఆతురత వారికి ఉంటుంది, నడవాలన్న ఆతురత వాళ్ళకు ఉంటుంది. కానీ పాపం వాళ్ళు నడవలేరు, పసిపిల్లలు కదా. వాళ్ళు 4 అడుగులు వేసి కాస్త వేగంగా వెళ్ళబోయేటప్పటికి వారికి శక్తి చాలక, బ్యాలెన్సింగ్ కుదరక వాళ్ళు పడిపోతారు. సరిగ్గా అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మనము పసిపిల్లలమై, అక్కడ అంటాడు కదా మాట, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి అంటే అర్థం ఏంటి? సొంతగా వెళ్ళిపోబాకండి, సొంత ఆలోచనలు చేయబాకండి, సొంత తలంపులొద్దు, సొంత ఇష్టాలొద్దు. మనం అనుకున్నట్టుగా కాదు. పసిపిల్లలు ఒక పెద్దల చేతిలో ఉన్నట్లుగా ఒక నడిపింపు చేతిలో మీరు ఉండాలి. ఒక్క నడిపింపు చేతిలో ఉండాలి, 2-3 చేతుల్లో ఉండొద్దు. ఎందుకో గత రాత్రి అర్ధరాత్రి వరకు మరి ఆల్ నైట్లో గడిపిన తర్వాత కొన్ని నిమిషాలు అలాగ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు తలంపు నా మనసులో పెట్టి గద్దిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీతో హెచ్చరించమని, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని స్థిరపరచడానికి ప్రభు ఆశపడుతూ కోరుకొని మీతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. పసిపిల్లలై ఉండి, ఇక మీద పసిపిల్లలై ఉండండి అంటే చిన్నపిల్లల్లాగా హగ్గీస్ ప్యాంట్ నాపీస్ వేసుకొని కూర్చోమని కాదు. పసిపిల్లలై ఉండడం అంటే పసిపిల్లలు ఎప్పుడు కూడా పెద్దల చేతిలో ఉన్నట్లుగా ఒక నడిపించే నాయకుల చేతిలో ఉండాలి. ఒక్క నడిపింపు చేతిలోనికి మనం వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి? కుయుక్తితో బోధించే బోధ చేసేవాళ్ళు ఉన్నారు, విన్నారా? వంచనతో బోధ చేసేవాళ్ళు ఉన్నారు, విన్నారా? మాయోపాయముల చేత బోధ చేసేవారు ఉన్నారు. ఈ మాటలకు అర్థం ఏంటంటే పెట్ట కథలతో బోధ చేసేవాళ్ళు ఉన్నారు, లోక సంబంధమైన మాటల చేత బోధ చేసేవాళ్ళు ఉన్నారు, ఐహిక విచారముల చేత మాట్లాడేవారు ఉన్నారు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ప్రకటించే వాళ్ళు ఉన్నారు. వింటున్నారా? వాళ్ళ బోధలైనా వాళ్ళ మాటలైనా వంచనతో కూడినవి. వింటున్నారా? వంచనతో కూడినవి, మాయోపాయముల చేత కూడినవి, తప్పు మార్గములకు లాగుతూ కుయుక్తితో వారు బోధ చేసేవారు ఉంటారు. విన్నారా? అన్నిటికంటే భయంకరమైంది, గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు. ప్రియులారా, వీరు లోక సంబంధులు కాదు, వీరు అన్యజనులు కాదు, వీరు ప్రభువుని ఎరగని వారు కాదు, సేవకులే, దేవుని బిడ్డలే. వాళ్ళ మాటలు కూడా వినడానికి చాలా ఇంపుగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో చాలామంది డిబేట్ అంటే వాదోపవాదన. ఆ పాస్టర్ గారు ఇలాగన్నారు కాబట్టి ఆయనకి ఈయన కౌంటర్ ఇస్తుంటాడు. మళ్ళీ ఆయన ఇలా ఉన్నాడు కాబట్టి అలా అనరాదు, ఇలాగనాలని ఈయనకి మళ్ళీ ఆయన కౌంటర్ ఇస్తుంటాడు. ఇక వీడికి వీడు కౌంటర్ ఇచ్చుకొని వాడికి వీడు వాదోపవాదం చేసుకొని వాడిది తప్పు కాదు వీడిదే రైటు, వీడిదే తప్పు కాదు వాడిదే రైట్ అని వాదించు. ఇవన్నీ కుయుక్తిపరమైనటువంటి బోధలు. దేవుని వాక్యములో ప్రభు అంటున్నాడు కదా, కుయుక్తి పరులతోనైనను వితర్కవాదములతో చేయవారితో మనం వాదించరాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని వాక్యములో చక్కగా రాయబడి ఉంది కదా. అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. వాదించడానికి ప్రభు అధికారమే ఇచ్చి ఉంటే డిబేట్ పెట్టుకుంటారు కదా. డిబేట్, ఇద్దరు కూర్చొని సేవకులు వాదిస్తూ ఉంటారు. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ వాక్యాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి అంటే ఈడు చెప్తాడు, అలా కాదు అని ఇంకోటి వాదిస్తూ ఉంటాడు. నువ్వు రైటా నేను రైటా అని ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే వాక్యం చెప్తూ మొన్న ఒక డిబేట్లో చూశాను. నువ్వు వాక్యం బాగానే చెప్తున్నావు కానీ ముందు వెళ్ళి నీ సాక్ష్యం చూసుకొని నీ బతుకు బాగలేదని అంటే వాడు చిటికలేసి తొడగొట్టేసి నువ్వు రారా నా ఊరికి నేను చూసుకుంటాను. ఏమిట్రా ఈ బోధ, ఏమిట్రా ఈ ఉపదేశం? వింటున్నారా ప్రియులారా? కొంతమంది ప్రసంగాలు వింటూ ఉంటారు, మా ప్రసంగాలు వింటూ ఉంటారు. ఎంత శ్రద్ధగా వింటుంటారంటే చాలా భక్తిపరుల మాదిరి కనబడుతుంటారు. కానీ వెంటనే సాయంకాలం ఇంకో ప్రోగ్రాం టెలికాస్ట్ అవుతుంటుంది దీనికి కౌంటర్ ఇవ్వడానికి, దీనికి వ్యతిరేకంగా మాట్లాడడానికి. ఇవన్నీ కూడా కుయుక్తికరమైన బోధలు.
విన్నారా? ఇవన్నీ కూడా కుయుక్తికరమైన బోధలు, వంచన, తప్పు మార్గములకు ప్రేరేపించు కుయుక్తి, మాయోపాయముల చేత గాలికి కొట్టుకొని పోవు బోధలు అంటే వాక్యముల నుండి తీసుకొచ్చేటియే. వాక్యముల ద్వారానే వారు మాట్లాడతారు. గ్రహింపు కలగాలి. ఏది సరి అయింది, ఏది నిజమైంది, ఏది అబద్ధమైంది, అన్ని ఉపదేశములకు మన మనసు పెట్టరాదు. మనసు పెట్టరాదు. అందుకే దండం పెట్టి దేవుని బిడ్డలని చెప్పే మాట ఒకటే, పసిపిల్లలైనటువంటి మీరు ఎవరు చేయబడితే వారు చేయబట్టుకొని వెళ్ళిపోయి కాసేపు వీళ్ళ చేయి, కాసేపు వాళ్ళ చేయి పట్టుకొని బోరు పసిపిల్లలు వాళ్ళ కన్న తండ్రి చెయ్యే పట్టుకుంటారు. ఎవరైనా దామ్మ రామ్మ భలే ముద్దుగా ఉన్నావు రామ్మ అని చెప్తే పసిపిల్లలు తమ కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎవరో చేయి పట్టుకోవడానికి వెళ్ళరు ప్రియులారా. దే విల్ నాట్ గో. దే విల్ బి స్ట్రక్ అన్ టు దేర్ పేరెంట్స్, దేర్ ఫాదర్, దేర్ మదర్. మీ పిల్లల్ని చూడండి, దారిన పోయే బలవంతుడు కనబడితే అమ్మ వెళ్ళి ఆయన చేయి పట్టుకొని నడువమ్మా, లేకపోతే పలానా అమ్మ బాగుంది కదా ఆమె చేయి పట్టుకొని నడువు, నా చేయి పట్టుకోబాక నాకు ఇబ్బందిగా ఉందంటే అని మీరు అంటారా? ఎవడైనా లాక్కుపోతాడేమో, ఎక్కడికైనా తప్పించుకుంటారేమో అని మీరు ఏం చేస్తారు? మీ పిల్లలను గట్టిగా పట్టుకుంటారు. మీ పిల్లలు కూడా ఏం చేస్తారు? ఎవరి దగ్గర వెళ్ళకి ఇష్టపడరు, మీ చెయ్యే పట్టుకుంటారు. పసిపిల్లలు తమ తండ్రి చేయి పట్టుకొని, తల్లి చేయి పట్టుకొని నడుస్తూ అక్కడే ఉండిపోయినట్లుగా ఒక్క నడిపింపులో స్థిరపడాలి. ఎందుకు స్థిరపడాలంటే ఈ రకరకాల బోధల వలన వెనుకబడిపోయే అవకాశం ఉంది. ఆభరణాలు వేసుకోరాదు, అలంకారములు చేసుకోరాదు అని మేము బోధిస్తూ ఉంటే ఇంతలో ఇంకో పాస్టర్ గారు వస్తారు. దేవుడు శరీరము చూడట్లేదమ్మా, దేవుడు మనసు చూస్తున్నాడమ్మా. కాబట్టి శరీరం పెద్ద విషయం కాదు, మట్టికి మన్నైపోతుంది, ఆత్మ కదా దేవుని దగ్గర పోయేది. ఓ చిన్న మాట చెప్పేటప్పటికి అయిపోయి యేసు రక్తం చేయి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 15-20 ఏళ్ల కిందట దైవజనులు పాస్టర్ సురేష్ అయ్య గారు, మేమంతా సభలకు వెళ్ళేవాళ్ళం. అయ్యగారు వాక్య పరిచయం చేసేవారు, మేమంతా వెనకాల అయ్యగారికి సహకారంగా ఉండేవాళ్ళం సేవ ఆరంభ దినాలలో. అయ్యగారు వాక్యం ఇచ్చి స్టేజ్ ఎక్కి ఒక్కసారిగా 2 ప్రసంగాలు పెట్టేవారు. స్టేజ్ మీద 2 ప్రసంగాలు పెట్టేవాళ్ళు. ఆ 2 ప్రసంగాల్లో మొదటి వాక్య పరిచర్య దైవజనులు సురేష్ అయ్య గారికి ఇచ్చినప్పుడు 1 గంట సేపు ఆ దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు ఆ క్యాంపస్ అంతా కూడా, ఆ గ్రౌండ్ అంతా కూడా అగ్ని జ్వాలగా మారి దద్దరిల్లిపోయే పరిస్థితులు ఏర్పడేటి. చాలా వైరాగ్యము కలిగి ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడని ప్రసంగం చేసి ప్రజల్లో మంట రేపేవాడు. ఆ 1 గంట వాక్య పరిచర్యలో ప్రజలందరూ అగ్ని చేత మండిపోయేవారు. 2వ ప్రసంగం చెప్పడానికి పాస్టర్ గారు వచ్చేవారు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని సాఫ్ట్గా చెప్పుకుంటూ పోయేటప్పటికి ఆయనేమో మంట పొట్టిపోయాడు. ఈడొచ్చి బెందెడు నీళ్ళు గుమ్మరించేసి మొత్తం చల్లారు చేశాడు. విన్నారా ప్రియులారా? అందుచేత ఒక దైవజనునిగా, ఒక తండ్రిగా నేను చెప్పే మాట ఏమిటంటే, మీ తండ్రి చేయి పట్టుకోండి. ఏ బోధ పడితే ఆ బోధను మీరు 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 హత్తుకోబాకండి. ఒక ఉపదేశం, ఒక నడిపింపు, ఒక క్రమం. మొన్న మధ్య ఒక క్యాథలిక్ విశ్వాసి లైన్లోకి వచ్చాడు. పాస్టర్ గారు మీకు మాకు తేడా ఏమీ లేదు పాస్టర్ గారు, మనమంతా ఒకటే పాస్టర్. నా గుండె మోకల్లో జారిపోయింది. ఏంట్రా బాబు ఇలాగంటున్నాడు ఏంటి అంటే, అతను అంటాడు, పితాపుత్ర పవిత్రాత్మ నామమును మీరు ఆఖరిలో అందురు, మేము పితాపుత్ర పవిత్రాత్మ నామమును మేము ఆరంభంలోనే అందుము అన్నాడు. నాకు అర్థం కాలేదు వీడి బాధ ఏంటో. వీడి తలకాయ పోడుగాను, వీడి బోర్లేసిన చొంబు. వింటున్నారా ప్రియులారా? గాలికి కొట్టుకొని పోవు బోధలకు మన మనస్సు పెట్టరాదు. ఇవన్నీ కూడా వెనుకపడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయాన్ని ఒత్తిపలకి మీతో మాట్లాడుతున్నాను, పెద్దగా వివరించే సమయం ఇది అవకాశం లేదు. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఎందుకో ఇక్కడే మీకు అనేక విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నాను. వెనుకబడిన వారు కూడా సాతాను గారి చేత అగ్నిగంధకములో మండు గుండములో వారు అప్పగింపబడతారు కనుక ఆ స్థితి రాకుండా, వెనకబడిన స్థితిలో మీరు వెళ్లకుండా ఉండాలంటే
పలుబోధలకు మన మనసు పెట్టరాదు. అలాగని ఎవరి వాక్యం వినొద్దు, నా వాక్యమే వినాలని చెప్పట్లేదు నేను. ఎవరి వాక్యానికి మీరు మనసు, ఎవరైనా వాక్యం చెప్తున్నారా, ఏదైనా వచ్చిందా వినండి, వాక్యం వినొద్దని చెప్పట్లేదు. కానీ ఏమండి, బేకరీలో వెళ్ళి ఎన్ని బర్గర్లు కొనుక్కున్నా, ఎగ్ పఫ్లు కొనుక్కున్నా, ఎన్ని చాక్లెట్లు కొనుక్కున్నా, ఎన్ని బిస్కెట్లు కొనుక్కున్నా, ఎన్ని స్వీట్లు కొనుక్కున్నా, చివరికి వచ్చి నీ ఇంట భోజనం చేయాలి, నీ ఇంటి భోజనమే నీ వంట పడుతుంది. విన్నారా? ఎక్కువ బయట తిండి తిన్నారనుకోండి, 150 కేజీలు దాటిపోయిన తర్వాత నువ్వు రన్నింగ్ చేసి ఒళ్ళింట్లో ఉన్న కొవ్వు కరిగించుకోవాలన్నా జరిగే పని కాదు అది. యేసు రక్తం జయం. ఇంకా అందుకే ఈ మధ్య డాక్టర్స్ అంటున్నారు జంక్ ఫుడ్ అంటారు దానికి. జంక్ ఫుడ్ అంటే బయటి ఆహార పదార్థాలు తినడం వలన ఒంట్లో బాగా కొవ్వు పెరిగిపోయి, లావెక్కిపోయి, బరువైపోయిన తర్వాత, లేనిపోని రోగాలు వచ్చిన తర్వాత ఇప్పుడు రన్నింగ్ రేస్ చేయండి, ఇప్పుడు ఉదయాన్నే వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, సంవత్సరాల తరబడి పేరుకుపోయిన కొవ్వు అది ఎలా పోద్ది బయటికి? యేసు రక్తం చేయం. ఏమనుకోబాకండి, ఇవాళ ఎందుకో కఠినంగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాస్త భయంగానే మీతో మాట్లాడుతున్నాను, స్తోత్రం కలుగునుగాక. అందులో కొందరి ముఖాలేమో చాలా సీరియస్గా కనపడుతున్నాయి. ఎక్కడ మమ్మల్ని తిడుతున్నాడు అన్న ఫీలింగ్ పెట్టేశారు. యేసు రక్తం చేయి. ప్రైజ్ ది లార్డ్. అందుచేత ప్రేమిదేని బిడ్డలారా, ఎప్పటికైనా మళ్ళీ తిరిగి వచ్చి మన ఇంటి ఆహారం తినాలి కనుక ఒక్క నడిపింపునకు, ఒక్క క్రమశిక్షణకు, ఒక్క నియమానికి, ఒక్క పద్ధతికి, ఒక్క బోధకు, ఒక్క దైవజుడికి అప్పగించుకొని నిలబడి ఉండగలిగితే వెనుకబడిపోయే స్థితి నుంచి మనము తప్పించబడతాము. వి విల్ బీ సెక్యూర్డ్ ఫ్రమ్ బ్యాక్ స్లైడింగ్ ఇన్ అవర్ లైఫ్. బ్యాక్ స్లైడింగ్ ఇన్ అవర్ లైఫ్. విన్నారా? పడిపోయే వారికి ఏమండి, పాతాళ లోకములో కూడా అందరికీ ఒకే ప్రదేశం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రదేశం దేవుడు నియమించాడు. మీకు అర్థం కావడానికి ఒక చక్కటి వాక్యం చూపిస్తాను, చదవండి. సామెతల పుస్తకం 9వ అధ్యాయం, ప్రావర్బ్స్ చాప్టర్ 9 వర్స్ 18. సామెతలు 9వ అధ్యాయం 18వ వాక్యం. అయితే నాకు నీ స్వరం స్పష్టంగా వినపడతలేదు, సిగ్నల్ సరిగ్గా లేనట్టుగా ఉంది. చదవండి. అయితే అచ్చట ప్రేతలు ఉన్నారనియు, అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్ళువారు, దాని ఇంటికి వెళ్ళువారు పాతాళ కూపములో ఉన్నారనియు, పాతాళ కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమును తెలియలేదు, వారికి ఎంత మాత్రమును తెలియలేదు. చూడండి, నీతి తప్పిన పని చేసి పాపము జరిగించిన వారు పాతాళ కూపములో శిక్షింపబడుదురు. పాతాళ కూపములో అంటే ద మోస్ట్ హాటెస్ట్ ప్లేస్ ఇన్ ద హెల్. పాతాళములో ఒక స్థలం ఉంది, కోపం అంటారు దాన్ని. కోపము అంటే ఆ ఆరంభ లేదా బాగా వేడివి కలిగిన ప్రదేశం. ఎవరు అప్పగించబడతారంటే వెనుకబడిపోయిన వారు, పాపము చేసిన వారితో సమానం. అట్టి వారందరూ పాతాళ కూపమునకు వారు అప్పగింపబడతారు. చూసారా ప్రియులారా, ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుచేత వెనుకబడిన స్థితి మనకు ఉండరాదు అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇది దేవుని యొక్క మరి క్షమించండి, దేవుని బిడ్డల జీవితాలలో సాతానుగాడు చేసేటటువంటి పని ఏమిటంటే వివిధమైనటువంటి క్రియలకు, మాటలకు, చేష్టలకు వారిని అప్పగించి సాతానుగాడు వారిని పడవేసి పాతాళ లోకానికి శిక్ష విధింపబడుటకు, తీర్పు విధింపబడుటకు తీసుకొని వెళ్ళిపోతాడు. అందుకే వెనుకబడిపోవచ్చున్న స్థితికి మనము జాగ్రత్త పడాలి. బ్యాక్ స్లైడింగ్, వెనుకబడిపోవుట. విన్నారా? దేవునికి స్తోత్రం. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం వెనుకబడే వారిగా ఉండక మనము ముందుకు సాగిపోయే వారిగా మనం ఉండాలి. ఇశ్రాయేలీలలో లక్షల మంది బయలుదేరారు. కానీ చివరికి వాగ్దాన భూమికి 2 చేరుకున్నారు.
ఎందుకు అలా ఇద్దరే చేరుకున్నారు? మిగతా వారందరూ ఏమైపోయారంటే వారు వెనకబడిపోయారు. దే బేర్ బ్యాక్ స్లైడన్. వారు తప్పిదం చేసి నేరములు చేసినందువలన అడుగులు ముందుకు వేయలేక అరణ్యములోనే వారి జీవితము ఆరిపోయే స్థితికి అప్పగింపబడ్డారు. కనుక బిడ్డలారా, మరొకసారి దండమెడి చెప్తున్నాను మీకు, కల్పనా కథలకు, కుయుక్తికరమైన బోధలకు, వంచనతో కూడినటువంటి మాటలకు, లేకపోతే ఇంకా ఇతర కార్యాలకు చేసే బోధలకు, అవి కూడా వాక్యాలే, మనసు పెట్టక అపోస్తుల బోధయందు మనము స్థిరపడిన వారమై ఉండాలి. ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ అపోజిల్స్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విన్నారా? అత్యున్నతమైన త్యాగ జీవితమును చేయుటకు ఎవరైతే ప్రయత్నించుచుందురో, విన్నారా, యూదావలే డబ్బును లేక సౌకర్యములను ప్రేమించుటకు వారిని పురికొల్పుటయే సాతాను యొక్క పని అయ్యున్నది. ప్రైజ్ ది లార్డ్. ఇది సెకండ్ పాయింట్. నరకానికి అప్పగింపబడుతున్నటువంటి వారికి ఉండే సాతానుగాడు రేపే రెండో బుద్ధి. ఒకటేమో వారిని వెనుకబడేస్తూ ఉంటాడు, వెనుకబడిపోయే వారిగా చేస్తుంటాడు. రెండవది వారు త్యాగము చేస్తూ, విశ్వాస జీవితాన్ని చేస్తూ, భక్తి జీవితాన్ని చేస్తూ చివరికి వారు ఏమవుతారంటే లోక సంబంధమైన వాటి మీద మనస్సు పడిపోయే విధముగా చేస్తాడు అపవాది. ఉదాహరణకి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే ఉన్నాడు. యేసు ప్రభు చేసినటువంటి బోధలన్నీ విన్నాడు. యేసు ప్రభు వారు చేసిన అద్భుతాలన్నీ చూశాడు. ఆయన పలికిన మాటలు విన్నాడు, ఆయన చెప్పిన బోధలు విన్నారు, ఆయన చేసిన కార్యములు చూచాడు. అన్నీ చూచి, అన్నీ అనుభవించి, అన్నీ చేసి చివరికి యేసు ప్రభునే 30 వెండి నాణ్యములకు అమ్ముకునే కాడికాడు దిగిపోయి వెనుకబడిపోయాడు. చూసావా? డబ్బు మీద వాంఛ పుట్టింపచేశాడు అపవాది. యూదా మామూలు వ్యక్తి ఏం కాదు. అప్పగింపబడాలన్న మనసు వాడికి రానంత వరకు వాడు వైరాగ్యము కలిగి ప్రభుని వెంబడించిన వాడే. యేసు ప్రభుని అమ్మేయాలని తలంపు రాకమున్నంత వరకు అతడు చాలా వైరాగ్యము కలిగి ప్రభుని వెంబడిస్తూ సేవలో పాలు పొందినవాడే. అప్పగించే మనసు వచ్చేంత వరకు, విన్నారా, అతడు కూడా బాగానే చేస్తున్నా చివరికి అపవాది వాడి మనస్సును పాడు చేశాడు. అందుకే వాడు సేవలో అడుగుపెట్టిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నా, ఆ తర్వాత వాడు సేవలో చేసిన పనిని తెలుసా? ట్రెజరీ పోస్ట్ తీసుకున్నాడు అయ్యగారు. ట్రెజరీ పోస్ట్కున్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? ఆ ట్రెజరర్ దగ్గర డబ్బు మూట అంతా ఆడి దగ్గరే ఉంటుంది. ముసలమ్మలు బొడ్డులో సంచి దోపుకుంటారుగా, సంచి. పాతకాలం నాటి ముసలమ్మలకు బొడ్డులో సంచి దోపుకుంటారుగా. ఆ పాప ముసలమ్మలు వాళ్ళు దాచుకున్న డబ్బు, వాళ్ళ దగ్గర డబ్బును పెట్టుకోవడానికి హ్యాండ్ బ్యాగులు ఉపయోగించేవాళ్ళు కాదు. డబ్బు దాచుకోవడానికి ఒక సంచిని దోపుకునేవాళ్ళు. ఎలాగనైతే వాళ్ళు వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ డబ్బులు భద్రపరచుకోవడానికి ఆ సంచి భద్రపరచుకునేవాళ్ళు, యూదా ఇస్కరియోతు కూడా సేవ చేస్తున్న దినాల్లో అంటే వాడి దగ్గర సంచి ఎప్పుడు ఉండేదంట. ఎందుకు అలాగుందంటే వాడు డబ్బు మనిషి, డబ్బు విషయంలో పడిపోయాడు. కొందరు డబ్బు విషయంలో పడిపోతారు, కొందరు సుఖ విషయంలో పడిపోతారు, కొందరు సౌఖ్యం విషయంలో పడిపోతారు. కొంతమంది సేవకులు తెల్లబట్టలు వేసుకొని సేవ చేయండి రా బాబు అంటే దేవుడు చెప్పిండా? ఇప్పుడు దేవుడు చెప్పిండో లేదో అది రెండో విషయం, కానీ వీడికి మనసు లేదు, అది అసలు ప్రాముఖ్యమైన విషయం. విన్నారా? మనస్సు లేక సుఖానికి అలవాటు పడి, సౌఖ్యానికి అలవాటు పడి, విన్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదా డబ్బుకు పడిపోయినట్లు, కొందరు సుఖ సౌఖ్యాలకు పడిపోయినట్లు, మరికొందరు ఉంటారు ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన లేవాలని ఆశ ఫోన్ ఆన్లో పెట్టుకుంటారు, కానీ మంచంలో చక్కగా పడుకొని 2 కాళ్ళు చాపుకొని ఆ ఫోన్ మంచిగా ఛాతి పైన పక్కన పెట్టుకొని నిద్రపోతూ కాళ్ళు ఊపుకుంటూ వాక్యం వింటారు. సుఖ సౌఖ్యానికి అలవాటు పడిపోయారమ్మో. యేసు రక్తం జయం. స్తోత్రం కలుగునుగాక. వింటున్నారా? ఇలా సుఖ సౌఖ్యాలకి అప్పగించే
స్వభావమే సాతాను యొక్క స్వభావం. సింపుల్గా మీకు అర్థం కావడానికి చెప్తాను. ప్రభువా నీ కష్టం రావద్దు నాయనా, నీకు బాధ కలగొద్దు నాయనా, నీకు ఇబ్బంది కలగొద్దు నాయనా, నీకు ఏ బాధ కలగొద్దు నాయనా, నువ్వు హ్యాపీగా ఉండాలని యేసు ప్రభు క్షేమాన్ని కోరి ఒక సేవకుడు మాట్లాడితే, ఒక శిష్యుడు మాట్లాడితే, ప్రభువా నీకే కష్టం రావద్దు నాయనా, నీకే బాధ రావద్దు నాయనా అని ఒక శిష్యుడు మాట్లాడితే, యేసు ప్రభు చూసి నువ్వు ఎంత మంచిడు నాయనా, నేను నా గురించి ఎంత పట్టించుకుంటున్నావు బాబా, నా గురించి ఎంత మనసు నీకుంది నాయన, నువ్వు ఎంత మంచిడువో, ఈ 12 మందిలో ఒక్కడైనా నా సుఖాన్ని కోరలేదు, నువ్వు నా సుఖాన్ని కోరుకున్నావురా, నువ్వు మంచి శిష్యుడురా అన్నాడు ఆ యేసుప్రభు. ఆయన చూసి యేసుప్రభు అంటాడు, సాతానా నా వెనక్కి పోమన్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? శ్రమ పడాలని దేవుడు నియమించాడు, శ్రమ పడొద్దు అంటాడు శిష్యుడు. మళ్ళీ ఆ శిష్యుడు మామూలు వ్యక్తి కాదు, అతని మీదనే దేవుడు సంఘాన్ని కట్టే ఒక నిర్ణయాన్ని ప్రభు తీసుకొని అతని మీదనే సంఘాన్ని కట్టాడు. అతని పేరే ఏం పేరు? పేతురు. వెరీ గుడ్. కొందరు మాట్లాడుతున్నారు, మీ పెదాల అలికిడి నాకు అర్థమవుతుంది. దేవుడు మీరు ఇచ్చిన సమాధానం బట్టి ప్రభు దీవించునుగాక. పేతురు వచ్చి, ప్రభువా ఆ కష్టం నీకు దూరమగునుగాక. చదివిన మాటని మత్తయి సువార్త 16వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 16 verse 21 and 22. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21, 22 వచనాలు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినము లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. చూసారా ప్రియులారా, క్షేమాన్ని కోరుకుంటే యేసు ప్రభు అంటాడు, సాతానా నా వెనుకకి పో. ఇప్పుడు నేను కూడా మీకు చెప్పొచ్చు, పర్వాలేదు నాన్న, మీరు ఇబ్బంది పడకండి, గోడ కానుకోండి, కాలు జాపుకొని కూర్చోండి, ఇబ్బందిగా ఉంటే పడుకోనైనా వినండి, పర్వాలేదు అని నేను చెప్పొచ్చు. అప్పుడు మీరు అనుకుంటారు, అబ్బా పాస్టర్ ఎంత మంచోళ్ళు అయినా, మమ్మల్ని ఎలాగైనా కూర్చోమంటున్నాడు, కాలు జాపుకొనైనా కూర్చోమంటున్నాడు, పడుకోనైనా వినమంటున్నాడు, మా క్షేమాన్ని కోరుకునేవాడు సేవకుడని మీరు నన్ను ప్రేమించవచ్చు. పర్వాలేదు, మీరు వీడియో ఆన్ చేయకపోయినా పర్వాలేదు, మీరు ఎట్ట కూర్చున్నా పర్వాలేదు, ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు, తినుకుంటూ వాక్యం వింటున్నా పర్వాలేదు అన్న అనుకోండి, ఎంత మంచోడో. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? సుఖానికి అలవాటు పడి, సౌఖ్యానికి అలవాటు పడి, సౌకర్యాలకు అలవాటు పడి ఒకవేళ భక్తి చేస్తున్నావేమో, సాతానా వెనక్కిపో. సుఖపెట్టే మనస్సు మాటలు పలకడం సాతాను స్వభావం. శ్రమపరిచే మాటల చేత మనం వైరాగ్యములోనికి అడుగు పెట్టడం దైవిక స్వభావం. అందరి ఫేసెస్ కనబడుతున్నాయి, ఒక్కరైనా ఆమెన్ చెప్తారేమో అనుకున్నాను, ఎవరు ఆమెన్ చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా ప్రియులారా? సుఖపడే మాటలు చెప్పడం సాతాను లక్షణం, శ్రమపడే మాటలు చెప్పడం దైవ లక్షణం. ఎందుకంటే శ్రమ పడుట ద్వారానే దేవుడు మహిమపరచబడాలని దేవుడు తన కుమారుని విషయంలో ప్రభు నియమించాడు గనుక. ప్రైజ్ ది లార్డ్. పేతురు మూలముగా సాతాను మాట్లాడునను చదువుగలము, తాను శ్రమ పడదలంచుకొనలేదు కనుక యేసు కూడా శ్రమ పడకూడదని పేతురు అనుకుంటున్నాడు. వాడికి ఇష్టం లేదు కష్టపడడం, అందుకే యేసు ప్రభువు కష్టపడొద్దు, సుఖంగా ఉండండి, పర్వాలేదు. నేనైతే పొరపాటు నా మాటలు చెప్పను, అందుకే చాలామందికి నేను పడను, నేనంటే పడరాదు, కొంచెం కఠినంగా మాట్లాడతానని నన్ను కొంచెం పక్కన పెడతాడు. పర్వాలేదు, ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా పద్ధతి వైఖరి మాత్రం మారదు. కష్టపడాల్సిందే ప్రభు కొరకు, బాధపడాల్సిందే, వేదన అనుభవించాల్సిందే, ప్రయాసముతో భక్తి జీవితాన్ని కొనసాగించవలసిందే, ఏ విధము చేతనైనా ప్రభు కొరకు మనము పరిగెత్తవలసిందే.
ప్రైజ్ ద లార్డ్. అందుచేత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శ్రమ పడనివ్వకుండా, కష్టపడనివ్వకుండా, వైరాగ్యముతో త్యాగముతో కూడా ఉండనివ్వకుండా మనలను సుఖానికి సౌఖ్యానికి అలవాటు చేసేదే సాతానుగాడి స్వభావం గనుక అట్టి క్రియలకు మనము జాగ్రత్త పడాలి. ఫస్ట్ పాయింట్, వెనుకబడేయడానికి ప్రయత్నిస్తుంటాడు వాడి మనస్సు, అలాంటి వాడు నరకానికి అప్పగించబడతారు. రెండవది, సుఖపరచడానికి ప్రయత్నిస్తుంటాడు, లోక ఆశల మీద వాడి మమకారం పెంచాలని ప్రయత్నిస్తుంటాడు, అది వాడి రెండవ స్వభావం. మూడవది చాలా వేగంగా చెప్పి నేను ముగించేస్తాను. ఈ మూడు గుంపులు వారు సాతానుగాడితో కూడా నరకానికి అప్పగింపబడతారన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. థర్డ్ థింగ్, మానవుని జీవితములో సాతాను అనేక తలంపుల గుండా ప్రవేశిస్తాడు. హీ విల్ ఎంటర్ ఇన్ అవర్ లైఫ్ విత్ మెనీ థాట్స్. కానీ వాడు ఉపయోగించుకునే మొట్టమొదటి బలమైన సాధనము ఏమిటంటే క్షమించలేని స్వభావం. అన్ఫర్గివబుల్ స్పిరిట్. అన్ఫర్గివబుల్ స్పిరిట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ విషయానికి వచ్చేటప్పటికి 99% భక్తులు పడిపోతున్నారు. ఒక మాట చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2 Corinthians చాప్టర్ 2, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనములను చదువుగా విందాం. 10 and 11. మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో, దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో, నేనును వానిని క్షమించుచున్నాను. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. సాతాను తంత్రములను మనము ఎరిగిన వారము కాము. అంతేనా? మనం సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. We know the act of Satan. We know the act of evil. We know the act of the evil spirits. వింటున్నారా? మీరు క్షమించగలిగితే ప్రభు మీ విషయమై క్షమించేస్తాడు. ఇప్పుడు క్షమాపణ అనేది బహిరంగంగా నలుగురు తెలవాలన్న అవసరమేమీ లేదు. నిజంగా నీ ఎడల అన్యాయం చేసిన వారిని, నీ ఎడల అవమానపరిచిన వారిని, నీ ఎడల బాధ కలిగించిన వారిని క్షమించే మనస్సు నీకు వస్తే చాలు, నీ తప్పిదాలు దేవుడు క్షమించేస్తాడు. ఇటీవల ఇదే క్షమాపణ విషయమైనటువంటి వాక్య ప్రస్తావన నేను తీర్పును వివరించేటప్పుడు చెప్పాను. క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలన్న మాట చెప్పి, ఆ రోజున ఎందుకో నా హృదయం బహుగా ప్రేరేపించబడి, బహుగా గాయపరచబడినందువలన దుఃఖముతో నేను ఒక స్టేటస్ పెట్టాను. ఏమని స్టేటస్ పెట్టానంటే, ఎవరైనా నా విషయంలో నన్ను బాధ పెట్టిన వారై ఉంటే ఈరోజు నేను వారిని మనస్ఫూర్తిగా క్షమించేస్తున్నాను. ఒకవేళ నేనెవరినైనా బాధ పెట్టినట్టుగా ఉంటే మీరు నన్ను మంచి మనస్సుతో క్షమించండి అని స్టేట్మెంట్ పెట్టి, నేను ఐ యాక్సెప్టెడ్ మై వీక్నెస్ బిఫోర్ ఎవ్రీబడి. ప్రతి వారి ఎదుట నేను నా బలహీనతను ఒప్పుకున్నాను, మంచి వారి ఎదుట, చెడు వారి ఎదుట. ఇంతలో ఒకడు నాకు కౌంటర్ ఇవ్వడానికి, పోనీ నాకంటే పెద్దవాడై ఉంటే దాన్ని తీసుకునేవాడినేమో, పోనీ నీతిమంతుడై ఉంటే తీసుకునేవాడినేమో, అతడు అంటాడు,
సింపతి కొరకు, ఎంపతి కొరకు స్టేటస్లు పెట్టుకుంటే ప్రయోజనం లేదండి. సింపతి కొరకు పెట్టాను, ఎంపతి కొరకు పెట్టాను, ప్రజలను ఆకర్షించుకోవడానికి పెట్టాను, మనుషుల కొరకు పెట్టాను. దేవునికి తెలుసు కదా, దేవుడు చూస్తున్నాడు కదా, ప్రభు ఎరుగును కదా. మనుషులు పైవేశ్యమును పైరూపమును చూస్తారు, కానీ దేవుడు అంతరంగములను పరిశోధించును కదా. కనుక దేవుని బిడ్డ, ప్రత్యక్షంగా నువ్వు ఎవరిదో వెళ్ళి క్షమాపణ కోరకపోయినా పర్వాలేదు, క్షమించే మనస్సు నీకు రాగలిగితే, ఆ శత్రువు లేదా నీకు ఇబ్బంది పెట్టినవాడు, నేను బాధ పెట్టినవాడు నీ ఎదురుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ప్రేమతో వారితో వ్యవహరిస్తావు. క్షమించేసావనుకోండి, ఇక పాత చరిత్రలు జ్ఞాపకాలు ఏవి నీ ముందుకు రావింకా. క్షమించేశానులే అని చెప్పి రేపు అదే బాధ పెట్టిన వ్యక్తి ముందుకొస్తే మొహం తిప్పేసుకొని ఎహి అని వెళ్ళిపోతే ఇక నువ్వు క్షమించలేదని అర్థం. వ్యవహారములో కనపరచబడాలి మన క్షమాపణ కలిగిన మనస్సు, వైఖరి పద్ధతిలో కనపరచబడాలి మన క్షమించగలిగిన మనస్సు. ఎందుకంటే క్షమింపరానితనము, క్షమించలేని మనస్సు, అది అపవాది సాతానుగాడి కుతంత్రములు అంటాడు కొరింథీ పత్రికలో. ఇట్ ఈస్ ది యాక్ట్ ఆఫ్ ఈవిల్. కనుక క్షమించలేని వారందరూ అగ్ని గంధకములో మండు గుండములో వారు వేయబడతారు, అపవాది చేత నరకానికి అప్పగింపబడతారు. వింటున్నారా? ఒకటి, వెనుకబడిపోయిన వారు. రెండవది, ప్రభు కొరకు వైరాగ్యముగా జీవిస్తూ లోక సంబంధమైనటువంటి వాటి మీద ఆశ కలిగి ఉండువారు. మూడవది, క్షమించలేని మనస్సు కలిగిన వారు. ఒకవేళ ఇతరులను క్షమించకపోయిన ఎడల సాతాన్నిలో చనువు తీసుకుంటాడు. కొన్ని వ్యాధులు, అపాయములు, తీరని రోగములు, మరి ఇతరత్ర విషాదమైన సంఘటనలు తిన్నగా సాతాను చేత తేబడితే దానికి కారణం క్షమించలేని ఆత్మ అని మనం గ్రహించగలగాలి. విన్నారా? దేవదూతలు పడిపోయినప్పుడు దేవుడు వారిని క్షమించలేదు కనుక సాతానుడు క్షమాపణకు విరోధముగా ఉన్నాడు. నీవు ఏ వ్యక్తినైతే క్షమించుదువో ఆ వ్యక్తి ఎడల ప్రత్యేకముగా ప్రేమను కలిగి ఉండవలెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడతారో, ఎవరైతే నిన్ను బాధ పెడతారో, ఎవరైతే నిన్ను కష్టపెడతారో, ఎవరైతే నిన్ను బాధ పెడతారో, విన్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇంక జరిగే మరొక భయంకరమైన విషయం కూడా చెప్తాను. కొందరు పాపం గవర్నమెంట్ వాడికి ఆ జాబ్ ఇస్తే ఎంత బాగుండేదో. కొంతమందికి ఆ గవర్నమెంట్ జాబ్ ఏంటి? ఆ గవర్నమెంట్ జాబ్ అంటే పోస్ట్ మ్యాన్ జాబ్. పోస్ట్ మ్యాన్ అయినా సైకిల్ దొక్కుంటూ నెమ్మదిగా పోతాడు, కానీ కొందరు ఈ వార్తలు మోసుకుని పోవడానికి చాలా స్పీడ్ పోస్ట్. ఈమెయిల్ కంటే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి వార్తలు. చూసావా, పాస్టర్ గారు మీ గురించి ఇలాగ అన్నాడు, పాస్టర్ గారు మీ గురించి ఇలా మాట్లాడాడు, పలాని విశ్వాసి మీ గురించి మాట్లాడాడు, పలాని విశ్వాస గురించి ఇలా మాట్లాడాడు, పలాని అమ్మ మీ గురించి ఇలా మాట్లాడింది, పలానైన మీ గురించి అలా మాట్లాడు. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ. ఈడు వార్తలు మోసుకుని పోయే సాతానుగాడు ఏజెంట్. ఇక వాడికేం తెలుసు క్షమాపణ విలువ? ప్రైజ్ ది లార్డ్. క్షమింపరాని మనస్సుకును అసమాధానకరమైన మనసుకు వ్యత్యాసం ఉంది ప్రియులారా. కొందరికి దూరంగానే ఉండాలి, కానీ అందరినీ క్షమించేసేయాలి. విన్నారా? అందరినీ క్షమించేసేయాలి, కొందరికి మాత్రం దూరంగానే ఉండాలి. అలాగని మనసులో కోపం పెట్టుకొని, ఈర్ష్య పెట్టుకొని, పగ పెట్టుకొని కాదు, జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, కడవరి కాలం గనక పావురం వలె నిష్కపటంగా ఉండండి, పాము వలె వివేకము కలిగి ఉండుట నేర్చుకోనండి అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవది క్షమించరాని మనస్సు. చూడండి, లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనం త్వరగా చదవండి, ముగించుకుందాం, సమయం దాటిపోతుంది. లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వచనం.
Gospel according to Saint Luke chapter 13 verse 34. యెరూషలేమా 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 ప్రవక్తలను చంపుచు. ఒక్క నిమిషం అక్కడ ఆగండి. ప్రవక్తలను చంపుచు అంటే దైవజనులను బాధపరచుచు, దైవజనులకు ఇబ్బంది కలిగించుచు, దైవజనులను కష్టపెడుతూ. చంపడం అంటే నిర్దాక్షిణ్యంగా చంపడం కాదు, ఇక్కడ వధ చేయడం కాదు, ఇక్కడ సేవకులను ఇబ్బంది పెట్టుచు. నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? రాళ్లతో కొట్టడం అంటే నిందలు వేయడం, అవమానాలు వేయడం, నేరారోపణ చేయడం. పాస్టర్ గారు ఇలాగన్నారని, పాస్టర్ గారు అలాగన్నారని, పాస్టర్ గారు ఇలా చేశారని, పాస్టర్ గారు అలా చేశారని. నేరాలు మోపేవారు బయలుదేరుతున్నారు ఈ మధ్య కాలంలో. వాక్యం చెప్పి వాక్యం విన్నంత వరకు బాగానే ఉంటారు, ఆ తర్వాత వెళ్ళి పాస్టర్ గారితో చాలా క్లోజ్గా ఉన్నట్టు నటిస్తారు, అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నెమ్మదిగా వెళ్ళి చూసావా పాస్టర్ గారు ఇలా మాట్లాడారు, అలా మాట్లాడారు, పాపం ఈ పాస్టర్ గారికి బుద్ధి తక్కువ, మనవాళ్లే అనుకొని చాలా చనువుగా వెళ్ళి మాట్లాడేస్తారు. వీడి బుద్ధి మారదు, మరి ఏం చేద్దాం, మరి రక్తం చేయం. కఠినమైన మనసు పెట్టినా బాగుండేది, ప్రభు వారి బుద్ధైనా మార్చి ఆ స్వభావైనా మారితే సీక్రెట్గా ఉండాలి, రహస్యంగా ఉండాలి, అందరినీ నమ్మకూడదన్న అవగాహన రాకుండా పోతుంది. ఎంత దుఃఖకరమైన విషయం ప్రియులారా. ఇంకా ఎంతకాలం రాళ్ళు? సామెత ఉంది కదా, కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఇక్కడ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొడుతున్నావంటే, నువ్వు వాళ్ళని రాళ్లతో కొడుతూ వాళ్ళ మీద నిందలు వేస్తున్నావంటే నువ్వు ఇండైరెక్ట్గా చెప్పుకునే మాట ఏం తెలుసా? వీడు సరుకున్న వ్యక్తి నువ్వు ఒప్పుకుంటున్నావుగా, సరుకున్న వ్యక్తి కాబట్టి రాళ్ళు విసురుతున్నావుగా, సరుకున్న సేవకుల మీద నిందలు మోపుతానే ఉంటారుగా, సరుకున్న సేవకుల మీద గాయాలు రేపుతానే ఉంటారుగా. సాధారణంగా నా మనసు ఎలాంటిదంటే, శత్రువైనా కూడా రేపేమైనా సహాయం కోరి నా దగ్గరికి వస్తే కన్న బిడ్డల కంటే ఎక్కువగా ఆదరించి ప్రేమించే మనస్సు నాది. దైవజనులు పాస్టర్ సురేష్ అయ్య గారి దగ్గర నుంచి నేను పెట్టడమే నేర్చుకున్నాను తప్పితే ఇవ్వడం నేను ఎప్పుడూ, తీసుకోవడం ఎప్పుడు నేర్చుకోలేదు. నేను ఏదైనా సహాయం చేయడానికే, చేయి చాపడానికే ఇష్టపడతాను, కానీ నీకు చేశాను కాబట్టి తిరిగి నాకు నువ్వు చేయాలి, నాది నాకు ఇచ్చేయాలని అడిగే మనిషిని నేను కాదు. ఈరోజు దేవుని సముఖంలో నుండి నిజం సాక్ష్యంగా, ఇది గొప్పతనం కాదు, నాకు ఇచ్చినటువంటి ప్రభు కృపను మీ ముందు నేను వెల్లడిపరుస్తున్నాను. ఇట్ ఈస్ మై టెస్టిమనీ దట్ ఐఎమ్ షేరింగ్ దిస్ సిచ్యువేషన్స్ విత్ యూ. వస్తువులు ఇచ్చి డబ్బులు లాక్కునే మనిషిని నేను కాదు. నేను వారిని క్షమించలేను, వారిని ప్రేమించలేనని పలికే మాటలు పలికేవాడిని నేను కాదు. ఆ మధ్యలో ఇలాగే ఈ వార్త ఎక్కడి దాకా వెళ్తుందా చూద్దామని చిన్న రాయి వేశాను, అంతే. ఆ వ్యక్తి వెళ్ళిపోయి ఆ వాళ్ళకి ఆ మాటలు చెప్పేసి, పాస్టర్ గారు మీ గురించి ఇలా మాట్లాడి వెళ్ళిపోయింది వార్త. ఎక్కడికి వెళ్ళిపోయింది, తిరిగి నా వరకు వచ్చింది. అర్థమైపోయింది, ఓహో కొందరు కరోనా వైరస్ని మోసుకుని పోయే వాళ్ళు ఉన్నట్టుగా వీళ్ళల్లో కొందరు వార్తలు మోసుకుని పోయే వాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి వీళ్ళ విషయంలో జాగ్రత్త పడాలి. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను పిల్లారా. ఈవేళ గుండెల నిండా భారంతో ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నీ యొద్దకు పంపబడిన వారి మీద రాళ్ళు వేయకండి. అది అపవాది స్వభావం, అది దుష్ట లక్షణం. అది సేవకుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు. ప్లీజ్ డోంట్ ట్రై టు మ్యానిప్యులేట్ స్పిరిచువల్ కాన్సెప్ట్ ఇన్ ద చర్చ్. ట్రై టు బీ ఇన్ యూనిటీ. Try to understand the spirit and leading and the pain of a servant of God who is trying to enforce and encourage people to equip themselves in spiritual aspects to prepare for the coming of Christ. It is not something which we create a diversity. ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? అయినను సేవకుడు ఏం చేయాలంట?
కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నిన్ను పిల్లలు చేర్చుకొని వాళ్ళని ఉంటుని కానీ మీరొల్లకపోతిరి. అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయములో 41-42 వచనాలలో యేసుప్రభు అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, నేడై నిన్ను సమాధాన సంబంధమైన సంగతులను నీవు తెలుసుకొని నీకెంతో మేలు, అది ఇప్పుడు నీ కళ్ళకు మరుగు చేయబడి ఉన్నది అంటాడు. హింస చేయు మనస్సు సాతాను స్వభావం కనుక అది నష్టానికి, నాశనానికి, కీడుకు తీసుకుని వెళ్తుంది, నరకాగ్నికి అప్పగింపబడుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నిజముగా క్షమించని వారు బాధింపబడుదురు, ఇదే వారికి శిక్ష అయ్యున్నది. యేసు ప్రభు రక్తముతో కడగబడిన వారి ఎదుట సాతానుడు వాస్తవంగా చాలా చాలా బలహీనుడై ఉండును. కానీ అటువంటి వారు క్షమించలేని ఆత్మను కలిగి ఉన్న ఎడల అదే అపవాదికి అధికారమును బలమును ఇచ్చువారైతున్నారు గనక ఒకటి వెనుకబడిన జీవితం ఉండకూడదు, రెండవది లోక సంబంధమైన వాటి మీద ఆశ కలిగి ఉండరాదు, మూడవది క్షమించే మనస్సు కలిగి ఉండాలి, నాలుగవది ప్రవక్తలను సేవకుల మీద కపటోపాయముల చేత, మాటల చేత, రాళ్ల చేత వారిని గాయపరిచి ఇబ్బంది పెట్టరాదని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఈరోజు నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రేమ దేని బిడ్డలారా, ఇలాంటి స్వభావములు కలిగిన వారందరూ కూడా నరకానికి అపవాది చేత పంపబడతారు. అపవాది చేత వాడి అనుచరులుగా వారు నరకానికి పంపించబడతారు. కనుక ఆ నరకాగ్ని నుంచి మనం తప్పించబడుటకై ఈ 4 విషయాలలో మనం జాగ్రత్త పడదము. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. విశాఖపట్నం నుండి మన మధ్యలో ఈ జూమ్లో పాలు పొందుతున్నటువంటి పాస్టర్ ఇస్రాయేల్ రాజు గారు ఉన్నారా? ఒకవేళ పాస్టర్ గారు లేకపోతే పాస్టర్మ గారు వనజాక్ష్మి గారు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. పాస్టర్ గారు నేడులా దైవజనులు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు అందుబాటులో లేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. దాసు నిలబెట్టినాను. ఇదిగో ఇచ్చి వ్యాపులు నాతో మాతో అందరితో మీరు మాట్లాడిన పెట్టినాను బట్టి నీ పొందనాలు వెనకబడినాను ఉన్నట్లుగా ఎత్తినానా మరలా నాన్న తండ్రి నాన్న నీ వాక్యము నాన్న చేత పట్టుకుని ముందు అడుగు వేయడానికి నీ కృప చూపించండి తండ్రి నాన్న. ఇదిగో నీ దాసుని మీరు ఎత్తు పట్టుకున్న ప్రభా నిరంతులుగా నీ కుమారుడు మీరు బట్టి మీరుండండి. సంపూర్ణ ఆరోగ్యము బలం మీరు దయచేసి నాన్న అనేక రీతిలో నాన్న నీ పరిచర్యలో నీ పనిలో నాన్న తండ్రి బహుబలమైన పాత్రగా మీరు వాడుకొని నాన్న తన సేవను తన పరిచయం నాన్న తనకిచ్చిన నాన్న సంఘాన్ని నాన్న తనకిచ్చిన నాన్న కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాయన ఈ లైవ్ లో వీక్షించిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ దినము నాన్న మాతో నాన్న మా మధ్య మీరు అనేకమైన పరిహారములు నాన్న మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ పొందనా నీ కొద్దిపాటి ప్రార్థన మీదే యేసే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు కృపా హోషా మినిస్ట్రీస్ రత్నాకర్ గారు ఆశీర్వాదం ఇవ్వాలని మనవి చేస్తున్నాను. దైవజనులు రత్నకుమార్ గారు హోషా మినిస్ట్రీస్ జగ్గపేట వారు ఆశీర్వాదం ఇస్తున్నారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు ఈ రాత్రి ఈ యొక్క పగటి కాల సమయంలో జూమ్ యాప్లో పాలు పొందినటువంటి దేవుని బిడ్డలందరికీ వాక్యం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రభు కృప సదాకాలము తోడయుండి ఆయన సత్యములను ఇంకా నేర్పించి రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.